హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈగో వర్సెస్ కాన్ఫిడెన్స్, అంటే అహంకారం మరియు ఆత్మవిశ్వాసం. మనం అందరం మన జీవితంలో ఎవ్రీడే కూడా ఈ మాటని వింటూ ఉంటాం, ఈగో అనే మాటని, అండ్ దెన్ వాడుతూ ఉంటాం. మరి ఈ ఈగో అండ్ కాన్ఫిడెన్స్ రెండు సేమేనా, లేక ఈ రెండింటికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఇవాళ టాపిక్లో చూద్దాం. ముందుగా కాన్ఫిడెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనల్ని ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం క్లారిటీగా సమాధానం చెప్తే దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. అదే ఈగో అంటే మనం నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్ అనే భావనతో చెప్తే దాన్ని ఈగో అంటారు. ఈగోకి కాన్ఫిడెన్స్కి ఒక చిన్న లైన్ మాత్రమే తేడా ఉంటుంది. అదేంటి అంటే కాన్ఫిడెన్స్లో నమ్మకంతో చెప్తాం, వెరాస్ ఈగోలో ఒకరితో కంపేర్ చేసుకుంటూ చెప్తాం. సో నాకు తెలుసు అనేది కాన్ఫిడెన్స్, నాకు మాత్రమే తెలుసు అనేది ఈగో. నెక్స్ట్, ఈగోకి ఒక చిన్న అబ్రివేషన్ ఉంది, ఈజీఓ, అంటే ఎడ్జ్ గాడ్ అవుట్. అంటే మనలో ఉన్న దైవత్వం ఎప్పుడైతే కనుక మన నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఈగో అనేది డెవలప్ అవుతుంది. ప్రతి మనిషిలో ఒక గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. సో ఆ గుడ్ని మనం దైవత్వం అనుకుందాం. ఒక 90% ఉంటే కనుక బ్యాడ్ అంటే ఒక నెగిటివ్ థింగ్ ఒక 10% ఉంది అనుకుంటే, మనలో ఆ దైవత్వం ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోతుందో సో అప్పుడు మనకి ఈగో అనేది స్టార్ట్ అవుతుంది, బిల్డప్ అవ్వడం అనేది. సో అలా మనకి తెలుస్తుంది, మనకి కొంచెం ఈగో అనేది స్టార్ట్ అవ్వగానే. సో వెంటనే మనం మనకన్నా పైన ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంటే శాస్త్రవేత్తలు, సీఈఓస్, రీసెర్చర్స్, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటారు, ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈగో అనే దాంట్లో పడరు. సో మనం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్రీడే కూడా మనం ఏదో ఒకటి కొత్తది లెర్న్ చేస్తూ గ్రో అవుతూ ఉండాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సిందే కొండంత అని ఈ యొక్క చిన్న ఇది కనుక మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్లో ఎప్పుడు కూడా మనకి ఈగో అనే దీని నుంచి మనం ఇబ్బంది పడము. అండ్ లాస్ట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఒక 3 డేంజరస్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే ఐ నో ఇట్, అంటే నాకు అంతా తెలుసు అని. సో మనకి తెలిసింది ఎప్పుడు కూడా కొంచెమే ఉంటుంది. సో అది కనుక మన మైండ్లో పెట్టుకుంటే మనకి ఈగో అనేది ఎప్పుడు రాదు, వచ్చినా కూడా తొందరగా పోతుంది. ఈగోకి కాన్ఫిడెన్స్కి కొన్ని డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఈగోలో ఒకరికన్నా మనం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అటెన్షన్, పొగడ్తలు ఇవన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాం. రిలేషన్షిప్స్కి దూరం అవుతూ ఉంటాం. అండ్ కోపం, జెలసీ వీటన్నిటికీ దారితీస్తుంది. అండ్ ఈగోలో ఎక్కడ ఓడిపోతామని భయపడుతూ ఉంటాం. అండ్ ఓడిపోయినా పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. వెరాస్ కాన్ఫిడెన్స్లో ఎవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఎదుగుదల మీదని దృష్టి పెడుతూ ఉంటాం. రిలేషన్షిప్స్ బెటర్గా మెరుగుపడతాయి. అండ్ ఓడిపోయినా తిరిగి నేర్చుకుందాం అనే మైండ్ సెట్లో ఉంటాం. అండ్ దేనికైనా సరే బాధ్యత వహిస్తూ ఉంటాం. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఈగోకి అండ్ కాన్ఫిడెన్స్కి. సో ఈగోకి కాన్ఫిడెన్స్కి గల తేడా ఏంటో చూసాం కదా. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.